Okay, guys, sorry for the delay. See, okay, so accounts payable అంటే అప్పు క్రెడిట్ బేసిస్లో. అప్పు అంటే ఏంటి, మనం డబ్బులు కట్టలేదు. క్యాష్ అంటే ఏంటి, డబ్బులు కట్టేసాం. అప్పు అంటే క్రెడిట్. కాబట్టి ఇక్కడ మనం ఏది కొనుక్కున్నా అది అప్పులో కొంటాం. మన ఇండియన్ కాన్సెప్ట్ ఏంటంటే అక్రూవల్ కాన్సెప్ట్. ఇండియన్ అకౌంటింగ్ అనేది అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్ అంటే ఏంటి, సో ఇంకా పేమెంట్ చేయలేదు, చేస్తాం ఫ్యూచర్లో. మనకి ఇంకా డబ్బులు రాలేదు, వస్తుంది ఫ్యూచర్లో, అవి కూడా రికార్డ్ చేసుకుంటాం. దాన్ని అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం మన ఇండియన్. అంటే ఏంటి, ఏది కూడా క్యాష్తో ఇచ్చి డైరెక్ట్గా అయిపోయేది ఇంకేముంది. కంపెనీ అన్న తర్వాత కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటుంది. కోట్ల రూపాయలు రా మెటీరియల్ కొంటూ ఉంటుంది. కోట్ల రూపాయలు కొన్ని పర్చేస్ చేయాలి. అలాంటప్పుడు డబ్బులు ఉండవు ఎవరి దగ్గర కూడా, అప్పుల్లో కొంటారు. అప్పులు అంటే ఏంటి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద, క్రెడిట్ బేసిస్ మీద. ఫస్ట్ 50% కడతాను, తర్వాత 30% కడతాను, తర్వాత 3 నెలల తర్వాత 40% కడతాను. ఇవి ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఏంటి, అక్రూవల్ కాన్సెప్ట్. అంటే ఫ్యూచర్లో వస్తుంది అనేది అనమాట ఇక్కడ కాన్సెప్ట్. సో ఫ్యూచర్లో పే చేయాలి. ఇదంతా కూడా షార్ట్ టర్మ్ లైబిలిటీ. షార్ట్ టర్మ్ లైబిలిటీ అంటే ఏంటి, వితిన్ 365 డేస్లో మనం పేమెంట్ చేయాలి. ఏదైనా సరే వితిన్ 365 డేస్లో మనం పేమెంట్ చేస్తే కరెంట్ అంటాం. అంటే 1 ఇయర్లో కనుక పేమెంట్ చేస్తే దానికి కరెంట్ అంటాం. అందుకే అకౌంట్స్ పేయబుల్ అంటే కరెంట్ లైబిలిటీ. లైబిలిటీ అంటే ఏంటి, డబ్బులు కట్టాలి, అప్పు. కాబట్టి కరెంట్ లైబిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. అకౌంట్స్ పేయబుల్ అంటే కరెంట్ లైబిలిటీ అని. కాబట్టి అప్పులో కొంటాము, అప్పులో మనం పేమెంట్ చేస్తాం. అంటే ఇన్స్టాల్మెంట్ బేస్లో పేమెంట్ చేస్తాం. పూర్తిగా పేమెంట్ చేసి క్యాష్ బేసిస్. పూర్తిగా మనం క్యాష్ పేమెంట్ చేయం, ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి మనం అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం. కాబట్టి ఇండియాలో ఏంటంటే మనకు అక్రూవల్ కాన్సెప్ట్, అకౌంట్స్ బుక్స్ ఉంటాయి మనకి. కాబట్టి ఇక్కడ మనం పేమెంట్ అనేది క్రెడిట్ బేసిస్లో, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కడతాం. అది కూడా వితిన్ 365 డేస్ లోపలే కడతాం. అంతకంటే ఎక్కువ దాటితే లాంగ్ టర్మ్ లైబిలిటీ అయిపోతుంది. లోన్స్ ఉన్నాయి 1 ఇయర్ కంటే ఎక్కువ దాటేస్తాం. అది 10 ఏళ్ళు పెట్టుకుంటాం, 10 ఏళ్ళు కడతాం, 20 ఏళ్ళు కడతాం, 30 ఏళ్ళు కడతాం, 50 ఏళ్ళు కడతాం. అవేంటి, లాంగ్ టర్మ్ లైబిలిటీ. అంటే ఏంటది, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ లైబిలిటీ ఎప్పుడు కూడా కరెంట్ లైబిలిటీస్. కాబట్టి కరెంట్ లైబిలిటీస్ అంటే తక్కువ, అంటే వితిన్ 365 డేస్లో నువ్వు కట్టాలి. కాబట్టి దాన్ని కరెంట్ లైబిలిటీస్ అంటాం. కాబట్టి మన కాన్సెప్ట్ ప్రకారం ఏదైనా పేమెంట్లు కానీ అవి కానీ అన్నీ కూడా కరెంట్ లైబిలిటీ బేసిస్లో కడుతున్నాం. ఓకే, 365 డేస్లో కడుతున్నాం. కాబట్టి దీనికి సంబంధించి వెండర్ మాస్టర్ని క్రియేట్ చేస్తాం. ఇన్వాయిస్ హ్యాండ్లింగ్ చేయాలి, ఇన్వాయిస్ కూడా చేస్తాం. తర్వాత ఈరోజు పేమెంట్ చేస్తాం. తర్వాత రికన్సిలేషన్స్ అంటే ఏంటి, సో రోజు కూడా వెండర్కి నేను 10 ట్రాన్సాక్షన్స్ నిమిత్తం డబ్బులు కడతా ఉంటాను. ఓకే, ఈరోజు 10 ట్రాన్సాక్షన్ నిమిత్తం డబ్బులు కట్టా, నిన్న కట్టా, మొన్న కట్టా, నెల అయిపోయింది. నెల అయిన తర్వాత నేను కట్టిందిను వాడు రిసీవ్ చేసుకున్నది 2 మ్యాచ్ కావు. అంటే ఏమీ లేదు, మీరు నాకు ఫీజు 15,000 అయితే 3 సార్లు కట్టారు. ఓకే, ఒకసారి 5,000, ఒకసారి 5,000, ఒకసారి 5,000. నేనేమంటానంటే నువ్వు కట్టింది 10,000 అంటా. లేదు సార్, మీరు కట్టింది నేను 15,000 అంటారు. మరి 5,000 ఎక్కడి నుంచి, ఇదేంటి, ఎప్పుడు కోర్స్ అయ్యే లోపల కోర్స్ అవుతుంది. ఇప్పుడు అంటే ఏంటి, ఇక్కడ మంత్ ఎండింగ్లో రికన్సిలేషన్ ఇష్యూస్ చూసుకుంటాం. రికన్సిలేషన్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి, మంత్ ఎండింగ్ టైంలో మనం చూసుకుంటాం అనమాట బేసిక్గా. సో ఏంటి, ఇక్కడ ఎక్కడెక్కడ మిస్ మ్యాచ్ అయింది ఏంటంటే రికన్సిలేషన్ చేయాలంటే ఏంటి బేసిక్గా, సో నాకేమో మీరు 15,000 కట్టారంటారు, నేనేమో 10,000 కట్టారంటారు. ఎక్కడ వాళ్ళు వచ్చింది, మీరు నాకు చెక్ ఇష్యూ చేశారు, ఆ చెక్ బ్యాంక్లోనే ఇంకా ట్రాన్స్ఫర్ నాకు క్రెడిట్ చేయలేదు. ఓకే, అంటే చెక్ ఇష్యూ చేసి మధ్యలో స్టాప్ అయిపోయింది, ఇంకా క్రెడిట్ కాలేదు. మీరేమో బుక్స్లో నుంచి కట్టేశారు అనుకున్నారు. ఓకే, మీకేమో రికార్డ్స్ మెయింటైన్ చేసుకున్నారు, 5,000 కట్టేశానని చెప్పి 5,000 నాకు రాలేదు. ఒకవేళ డిస్ఆర్డర్ ఆఫ్ చెక్స్, మీ మిస్ మ్యాచ్ అయ్యింది, మీ చెక్ ఏదైతే ఇచ్చారో మిస్ మ్యాచ్ అయింది. ఆ మిస్ మ్యాచ్ అయితే దానికి నా పేమెంట్ అవ్వదు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో క్లరికల్ ఎర్రర్స్, నాకు 5,000 రాసుకున్నారు, మీరేమో 500 ఇచ్చి 5,000 రాసుకున్నారు మీ సిస్టంలో. క్లరికల్ ఎర్రర్స్, ఒక 0 ఎక్స్ట్రా పెట్టుకున్నారు. ఓకే, మీ లెడ్జర్లో ఏమో 5,000 అని రాసుకున్నారు. సో కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్, మీ దగ్గర ఉన్న లెడ్జర్స్ 2 టాలీ చేసుకోవడం, అలాగే మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ 3 టాలీ చేసుకొని, అంటే సబ్ లెడ్జర్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే అప్పుడు మీకు రికన్సిలేషన్ ఇష్యూస్ అని క్లియర్ అవుతుంది. ఓకే, అలాంటి రికన్సిలేషన్ ఇష్యూస్ అని బ్యాంక్ రికన్సిలేషన్స్ అవ్వచ్చు, లెడ్జర్స్ రికన్సిలేషన్స్ అవ్వచ్చు, సబ్ లెడ్జర్స్ రికన్సిలేషన్ అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ రీజన్స్ అనేవి లెడ్జర్స్లో ఉంటాయి. కాబట్టి సో లెడ్జర్ అనగానే మళ్ళీ చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి.
సో అకౌంట్స్ పేయబుల్లో కూడా మీకు జిఎల్ అనేది ఉంది. కస్టమర్ మాస్టర్ డేటా, కస్టమర్ క్రియేషన్లో కూడా జిఎల్ ఉంది. కాబట్టి సో మీరు చేసేది సో వెండర్ మాస్టర్ క్రియేషన్ చేశారు, ఇన్వాయిస్ హ్యాండ్లింగ్ చేశారు, పేమెంట్స్ చేయబోతున్నారు ఈరోజు. అలాగే రికన్సిలేషన్స్ అనేవి ఇక్కడ లేదు కాన్సెప్ట్. ఈబీఎస్ అని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. రిపోర్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ కూడా చేశారు, అవునా కదా? FBL1N రిపోర్ట్, వెండర్ సంబంధించిన రిపోర్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. రిపోర్ట్స్ సో ఎంత సంబంధించింది ఏంటి అని. సో వెండర్ ఏజింగ్ రిపోర్ట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ రిపోర్ట్. వెండర్ ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి? ఎంత ఓపెన్ ఐటమ్స్ లిస్ట్ ఉంది, ఈ రోజు డేట్ వరకు ఎంత ఓపెన్ ఐటమ్ లిస్ట్ ఉంది, సో ఏజ్ ఎంత, అది క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో అలా మనం నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ మనకి SAPలో ఉంటాయి. అవన్నీ ఎండ్ యూజర్ డ్యూటీస్. యాజ్ ఏ FICO కన్సల్టెంట్ కింద మన డ్యూటీ బిజినెస్ని అర్థం చేసుకోవటం, రిక్వైర్మెంట్ చదవటం, దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ చేయటం, ఎంట్రీ పాస్ చేయడం. అట్లీస్ట్ ఎంట్రీ పాస్ చేసి యూజర్ చేత UID తీసుకోవడం, సైన్ ఆఫ్ తీసుకోవడం. అట్ ది సేమ్ టైము సో దానికి సంబంధించి యూజర్స్కి ఏమైనా ఎంట్రీలు పాస్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే మనం క్లియర్ చేయడం. కాబట్టి ఇక్కడ మనం IT కన్సల్టెంట్, మనం సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, మన IT SAP స్పెషలిస్ట్, టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్ అంటారు, మనల్ని SAP స్పెషలిస్ట్ అంటారు, ఓకే, ప్రాసెస్ స్పెషలిస్ట్ అంటారు, బిజినెస్ అనలిస్ట్ అంటారు, సో మళ్ళీ మనల్ని టెక్నికల్ ఇంజనీర్స్ అంటారు, SAP ఇంజనీర్ అంటారు. సో మల్టిపుల్ మనకి ఆర్కిటెక్ట్స్ అంటారు మనల్ని, ఓకే, హైర్ లెవెల్లో ప్రిన్సిపల్ లీడ్స్ అంటారు. ఇలా మనకి చాలా డిజిగ్నేషన్స్ SAPలో ఉన్నాయి. డెవలపర్స్ అని కూడా అంటారు. కాబట్టి ఇలాంటి డిజిగ్నేషన్స్ వచ్చినప్పుడు మీ యాటిట్యూడ్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి. మనం ఒక అకౌంట్స్ ఫైనాన్స్ జాబ్లకు వెళ్తే ఓకే ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం, బట్ మనం వెళ్ళేది ఐటీ లెవెల్లో అంటే ఆ రేంజ్కి తగ్గట్టు మన దగ్గర స్టాండర్డ్ పెట్టుకోవాలి. ఆ స్టాండర్డ్ పెట్టుకోవాలంటే రోజుకి 5 to 6 అవర్స్ కూర్చోవాలి. ఆ 5 to 6 అవర్స్ కూర్చుంటే ఆ స్టాండర్డ్ రీచ్ అవుతుంది. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో అకౌంట్స్ పేయబుల్ అంటే బేసిక్గా జస్ట్ లైక్ వితిన్ 365 డేస్లో ఎవరైనా వెండార్కి సప్లయర్ అన్న సర్వీస్ ప్రొవైడర్ అంటాం. సో వెండార్ వీళ్ళందరూ ఒకటే పేర్లు. సంట్రీ క్రియేటారు, సప్లయరు, వెండార్ ఇవన్నీ ఆల్టర్నేటివ్గా సిమిలర్ టెర్మినాలజీ, కాన్సెప్ట్ ఒకటే. బిల్స్ పేయబుల్ ఇవన్నీ సేమ్. కాబట్టి ఇక్కడ ఇది అకౌంట్స్ పేయబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కాన్సెప్ట్. నాకు తెలిసి మీరు మాస్టర్ డేటా క్రియేట్ చేశారు, వెండార్ మాస్టర్ డేటా ఎందుకు క్రియేట్ చేశారు? సో రా మెటీరియల్ కొన్నారు, లేకపోతే రెంట్ క్రెడిట్ బేసిస్లో ఎంట్రీ ఏంటండి? రెంట్ అకౌంట్ డేటా అవుట్ స్టాండింగా? సో అవుట్ స్టాండింగ్ దాని పేమెంట్ ఎంట్రీ ఏంటి అది కూడా తెలియాలి. అంటే ఇన్వాయిసెస్, ఇప్పుడు మనం చేసింది ఇన్వాయిస్ పోస్టింగ్, రేపు పొద్దున్న మనం పేమెంట్ చేయాలి. వెండర్కి పేమెంట్ చేయకపోతే ఏంటి? ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ చూపిస్తుంది. అంటే ఏంటి? అన్క్లియర్డ్ అనమాట. అన్క్లియర్డ్ అంటే ఏంటి? ఓపెన్ ఐటెంలో చూపిస్తుంది. SAPలో ఓపెన్ ఐటెంలో చూపిస్తుంది. సో ఓపెన్ ఐటెంలో ఉంది అంటే అన్క్లియర్డ్ ఐటెం కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎలాగా? ఒకసారి సిస్టంలో చూపిస్తాను. ఓకే, సో మీరు FBL1Nలోకి వెళ్తే కంపెనీ కోడ్ తీసుకొని వెండార్లు ఏం తీసుకోవట్లేదు, ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్మోస్ట్ వెండార్లు మీకు ఓపెన్ ఐటమ్స్ కనపడుతున్నాయి. ఓకే, సో ఇది ఓపెన్ ఐటమ్. ఇందులో ఓవర్ డ్యూ అయిపోయింది. ఇన్వాయిస్ ఓవర్ డ్యూ ఏంటి? సో ఈ రోజు పేమెంట్ చేయాలంటే క్రాస్ చేసేసింది, అంటే ఓవర్ డ్యూ అయిపోయింది. అంటే ఈ రోజు పేమెంట్ చేయాలి, రేపొద్దునైతే ఓవర్ డ్యూ అయిపోతుంది. కాబట్టి ఇదేంటిది? నాట్ డ్యూ, ఇంకా డ్యూ కాలేదు. ఇదేంటిది? నాట్ డ్యూ. ఇదేంటి? ఓవర్ డ్యూ. ఓకే,